సో సార్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా మనం డిజిటలైజ్ అయిపోతూ ఉంది. మన లైక్ కంఫర్ట్ జోన్ కోసం కొంతమంది ఏంటి అననంటే కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్ లైక్ మీరు ఆన్‌లైన్ కోచింగ్ తీసుకోండి బెస్ట్ అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏంటి అననంటే ఆఫ్‌లైన్‌లో వచ్చి అంటే ఫిజికల్‌గా ప్రెజెంట్ అయితేనే మీరు కాన్సంట్రేట్ చేయగలుగుతారు అని చెప్పేసి కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్ చెప్తున్నాయి. అసలు బేసిక్‌గా మనం కాన్సంట్రేట్‌గా చదవాలి, మనం కాన్సంట్రేట్‌గా నేర్చుకోవాలి అంటే వాట్ ఈస్ ద బెటర్ ఆప్షన్? యాహ్! ఇప్పుడు ఏందంటే, చాలా వరకు మన పెద్దవాళ్ళు ఎగ్జాంపుల్ నానమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మ ఇటువంటోళ్ళు ఏం చెప్తారు, చదివేటోడికి ఏడున్నా చదవచ్చు అంటారు. హ్మ్. అది కొంతవరకు కరెక్టే అయినా, వాస్తవంగా సివిల్స్ ప్రిపేర్ అయ్యే పిల్లలు, గ్రూప్ ప్రిపేర్ అయ్యే పిల్లలందరూ ఒక గ్రూప్ ఉంటారు. హ్మ్. ఆ పీర్ గ్రూప్ దగ్గర మనం ఉంటే, మనం ఎక్కడున్నామన్నది తెలిసే అవకాశం ఒకటుంటది. నేనైతే ఇది నమ్ముతా. హ్మ్. ఆన్‌లైను, ఆఫ్‌లైన్‌లో క్వాలిటీ అయితే పెద్ద తేడా రాదు టీచర్ నుంచి. 2 సార్లు ఒకేలాగొస్తది. హ్మ్. కాకపోతే ఏంటంటే ఆన్‌లైన్‌లో నువ్వెక్కడో ఊర్లో ఉండి, ఎగ్జాంపుల్ నేనెక్కడో జగిత్యాలలో ఒక పల్లెటూరులో ఉండి ప్రిపేర్ అవుతున్నా అంటే కొందరు అవుతున్నారు కదా సార్ అనొచ్చు. లేదు తప్పదు నేను రాలేను అనుకుంటే మీరు ఆన్‌లైన్ ఓకే. కానీ కుదిరితే గనక మీరు ఆఫ్‌లైన్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వడం మంచిది అంట. హ్మ్. బట్ క్వాలిటీలో తేడా ఉంటదంటే ఐ డోంట్ థింక్ సో. చెప్పే టీచర్ సేమే, చెప్పే ఎమోషన్స్ సేమ్ ఉంటది. కాకపోతే నీకు మనం ప్రిపరేషన్‌కి మార్చు అడ్వాంటేజెస్ అనేటివి మారుతాయి. అది హ్మ్. మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఓకే. సో, సార్ ఇప్పుడు కొంతమంది లైక్ హౌస్ వైఫ్స్ కూడా ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటారు. సో, వాళ్ళేమంటారననంటే లైక్ నాకింట్లో ఉన్న పనులకి, నాకు చదువుకోవడానికి కుదరట్లేదు. ఐ కాంట్ మేక్ అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి టైమ్ మేనేజ్‌మెంట్ కానీ, ప్రిపరేషన్‌కి సిలబస్ గానీ ఎలా ప్లాన్ చేసుకుంటే బెటర్ అంటారు? ఎగ్జాంపుల్ మీరు హౌస్ వైఫ్ అంటే చాలా మందికి ఏమనిపిస్తుందంటే ఖాళీగా ఉంటది అనిపిస్తుంది హ్మ్. జనరల్‌గా. రియాలిటీలో కొంచెం తేడా ఉండొచ్చు. సేమ్ వుమెనే జాబ్ చేస్తున్నారు గదా! హ్మ్. తను మదర్‌గా రోల్ ప్లే చేస్తూ, వైఫ్‌గా రోల్ ప్లే చేస్తూ, ఇన్‌లాగా రోల్ ప్లే చేస్తూనే జాబ్ చేస్తుంది. అంటే వాళ్ళు 10:00 అయితే ఆఫీస్‌కెళ్ళిపోతున్నారు గదా! అవును. మీరు గూడా 10:00 వరకు ఈ కంప్లీట్ చేసుకొని 10 నుంచి చదువు మీద ఫోకస్ చేయండి. హ్మ్. అదేమి ఇంపాసిబుల్ గాదు. ఉంటాయి కొన్ని ఇంట్ల జనరల్‌గా ఏంటంటే ఆఫీస్‌కెళ్ళే వాళ్ళకేమో సరే వాళ్ళు ఆఫీస్‌కెళ్తారంటే బిజీగా ఉంటారు. ఏ పని చెప్పొద్దంటారు. కొంచెం ఖాళీగా ఈ హికప్స్ ఉంటాయి. హ్మ్. దాన్ని మనం ఓన్‌గా కొంత ప్లాన్ చేసుకోవాలి. సాక్రిఫై అయితే చేయలే గదా! దేర్ ఈస్ ఎ అవును. నో పెయిన్, నో గెయిన్ అంటాం. హ్మ్. ఇప్పుడు వితౌట్ సాక్రిఫైస్ సంథింగ్ యూ కాంట్ డూ ఇట్. హ్మ్. రాత్రి ఏదో రూల్ చెప్పినట్టుగా నేను రోజు 8 గంటలు నిద్రపోవాలి. అట్లయితే ఆరోగ్యానికి మంచిదంటే, ఆరోగ్యం ఇంత పాడైతేనే ఉద్యోగం వస్తది. మొత్తం హ్మ్. పర్ఫెక్ట్‌గా ఉంటే నీకేం ఉద్యోగం రాదు. ఓకే. ఎంతో కొంత డ్యామేజ్ అవుతది. ఓకే.